ఇండియన్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ అని అంటాను నేను వెన్ కంపేర్ టు ద వరల్డ్ రియల్ ఎస్టేట్ ఎనీ అదర్ కంట్రీ దుబాయ్ అవ్వచ్చు వీటితో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ హైదరాబాద్లో కూడా సిటీ బయటికి వెళ్ళి కొన్నా కానీ 10 కోట్లు అవుతుంది. అదే దుబాయ్లో కొన్నా కానీ అదే 10 కోట్లకి సిటీ బయట దొరుకుతుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? పాపులేషన్, ఓకే, డిమాండ్ సప్లై. ఓకే, ఇక్కడ మనం వాడుకునే వాళ్ళం చాలా ఎక్కువ మంది ఉన్నాం, ఓకే, ల్యాండ్ తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మనకు లాస్ట్ 10-15 ఇయర్స్లో మన దగ్గర నియో రిచ్ సర్కిల్ బాగా పెరిగిపోయింది. సరిగ్గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే ఒక ఇంట్లో ఒక్కతనే సంపాదించేవాడు. 20 ఇయర్స్ బ్యాక్ మదర్ ఫాదర్ ఏదో సంపాదించుకోనో లేకుంటే ఏదో వ్యవసాయం మీద ఆధారిత ప్రాంతం ఉండేవాళ్ళు. అందులో నష్టాలు అది ఇది చేసుకుంటూ కొడుకుని చదివిస్తే చాలు అనుకుని చదివించారు. చదువు కొంచెం వచ్చిన తర్వాత అతను కొంచెం రిలాక్స్ అవ్వడమో హెల్త్ ఇష్యూస్ ఉండేది. వైఫ్ ఏం చేయకపోయేది, హౌస్ వైఫ్సే ఉండేవాళ్ళు. ఓకే, పిల్లలు వాళ్ళు చదువుతుంటారు కాబట్టి ఉండదు. అంటే ఒక్క ఇంట్లో ఒకడు సంపాదిస్తే 5-6 బ్రెడ్ ఎర్నర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఈ రోజున తీసుకుంటే ఈ జనరేషన్లో తీసుకుంటే మీకు అవుట్ ఆఫ్ 6 ఎక్సెప్ట్ కిడ్స్ తప్ప 4 కూడా, అంటే ఏజ్ గ్రూప్ను బట్టి 4 కూడా మనకి ఇక్కడ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అదే ఇల్లు. సో అక్కడ నుండి ఏమైనాయి, పిల్లలు ఇంకో దగ్గర ఉండి బాగుంటుంది, అప్పుడప్పుడు మా దగ్గరకు వస్తూ ఉంటుంది అని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఓకే, సో కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి జాయింట్ ఫ్యామిలీస్ నుంచి దీంట్లోకి వెళ్ళాం మనం. సో ఇక్కడ వాళ్ళకేమైంది, వాళ్లకు ఆ ఇన్కమ్ అంటే ఇద్దరు ఉన్నారంటే ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి నేను ఏదైనా చేయాలి, నేను ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనే దాంట్లోకి వచ్చింది. అది అక్కడ డిమాండ్ టు ద ల్యాండ్ ఆర్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కానీ డిమాండ్ వచ్చింది. ది సేమ్ టైం ఆ రోజులలో మనకు 20,000-30,000 రూపీస్కు పర్ స్క్వేర్ యార్డ్ దొరికేది. ఒక 4-5 లక్షలలో ఇల్లు దొరికేది ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ శాలరీసే 20,000 శాలరీ నుండి ఈ రోజున యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి 50-60 అవుతుంది. ఇద్దరు జాయింట్ ఇది తీసుకుంటే మిడ్ సెగ్మెంట్లో కనుక తీసుకుంటే ₹1,00,000 దాటిపోతుంది. లోయర్ ఇన్కమ్ తీసుకున్నా కూడా 50,000కి వచ్చింది, ఎందుకంటే 20,000-25,000 ఇద్దరికి వస్తుంది. ఒక మామూలుగా ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్ అంటాం, అటెండర్, వాళ్ళ తీసుకున్నా కూడా 20,000-25,000 కామన్ శాలరీ అయిపోయింది మినిమం వేజెస్ దాంట్లో. అంటే ఒక 50,000-60,000కి వచ్చింది. అంటే ఒక శాలరీకి నేను పెట్టుకున్నా కూడా నాకు వస్తుంది, అంటే 25,000 ఇద్దరి లోపల 25,000 పెట్టుకున్నా కూడా 25,000-30,000 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి వెళ్ళగలిగేటువంటిది వచ్చింది. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చాలా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇక్కడ రిటైల్ మార్కెట్లోకి బ్యాంక్స్ కూడా ఏం చూస్తున్నాయి, రిటైల్ మార్కెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎన్పిఎస్ తక్కువ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తక్కువ, కాబట్టి వీళ్ళు చాలా సిన్సియర్గా కడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ప్లస్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేది గవర్నమెంట్ పాలసీ ఉంది కాబట్టి దాని మీద ఇవ్వడం కూడా జరుగుతుంది అది. సో ఈ రకంగా మనుషులకు ఉన్నటువంటి నియో రిచ్ సర్కిల్ అంటే బయటికి వెళ్ళారు. ఎవ్రీ 4th-5th ఫ్యామిలీలో ఒకళ్ళు అబ్రాడ్లో ఉన్నారు. వాళ్ళ మినిమం పర్ మంత్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 3-4 lakhs ఉంది. అండ్ బయట యూఎస్లో కనుక తీసుకుంటే అక్కడ 3%-4% పర్ యానం వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ పంపడం వల్ల ఇక్కడ మంచి ఫ్యామిలీకి ఒకటి ఇవ్వచ్చు, లేదా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి రియల్ ఎస్టేట్లో అనేది ఒక కారణమైంది. సో అట్లా సిటీ సరౌండింగ్స్లో దానికి డిమాండ్ పెరగడం వల్ల మైగ్రేషన్ వచ్చి సో ఇక్కడ సెల్లర్స్ మార్కెట్ లాగా మారడానికి కారణం అని జరిగింది. ఓకే, సో సాచ్యురేషన్ ఎప్పుడైనా ఒకదానికి వస్తుంది ఇన్ జనరల్. 2008 లీమన్ బ్రదర్ కొలాప్స్ ఇన్ యూఎస్ ఒక రకంగా హౌసింగ్ డెప్స్ వల్ల జరిగింది. కరెక్ట్. ఇప్పుడు చైనాలో టూ మచ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ డెప్ట్ ఇష్యూస్ వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా లోన్స్ అనేవి బాగా పెరిగాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేసు ప్రాపర్టీ ఓరియంటేషన్ లోన్స్ కానీ ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ ప్రైజెస్ ఇట్లా లోన్స్ రావటం వల్ల మీరు అన్నట్టుగా శాలరీస్ పెరగడం వల్ల కొంటూ పోతూ ఈవెన్ అందుబాటులో లేని స్థాయికి కూడా అవి చేరుకున్నాయి. సో ఇక్కడ సాచ్యురేషన్ రాదంటారా? ఇక్కడ సాచ్యురేషన్ అనే పాయింట్ కంటే ముందు మనం ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్ మాట్లాడుకుందాం. యాజ్ రైట్లీ సైడ్ లేమన్ బ్రదర్స్ కానీ ఇంకొక 2-3 మేజర్ బ్రేక్డౌన్స్ యూఎస్లో జరిగినప్పుడు ఇళ్ళ మేసుకొని కార్లలో ఉండి కుళాయిలు అంటే గవర్నమెంట్ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తూ ఉన్నటువంటివి కూడా మనం చూసాం. ఆ తర్వాత 2011-12లో దుబాయ్లో చాలా మల్టీ బిలియనియర్స్ కూడా కార్లు ఎయిర్పోర్ట్లో పెట్టేసి పారిపోయినారు దేశం దాటి. అంటే ఎక్కడైతే ఓవర్ అంటే డిమాండ్ సప్లై దాన్ని ఆలోచించుకోకుండా దాన్ని తీసుకొని వెళ్తామో ఎప్పుడైనా కూడా అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. ఇక్కడ నేనేం పాయింట్ చెప్తానంటే ఇక్కడ మనది యంగ్ జనరేషన్ కంట్రీ ఇది. ఎస్. ఓకే, సో ఇంకా
మనకు 30స్లో 40స్లో కనపడుతున్న వాళ్ళు చాలా ఆల్మోస్ట్ 60-70% మనకు కనపడుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇది ఇంకొక 10 years పాటు ఇండియాకు ఒక గోల్డెన్ పీరియడ్ ఇది. ఓకే, రైట్. ఈ మైగ్రేషన్స్ని కానీ లేదా కాలేజెస్లో ఇంత డిమాండ్ రావడానికి కానీ ఉద్యోగాల కోసం కానీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ బయటికి పోతున్నటువంటి బ్రెయిన్ డ్రైన్ అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళని తీసుకున్నా కూడా మనం ఆ సెక్టర్ను ఫస్ట్ మనం ఆలోచించాలి. వాళ్ళని అట్లా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు సిటీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక నార్మల్ ఇంటికి వస్తారు, ఇంటి నుంచి కొంచెం బెటర్ ఇంటికి వెళ్తారు, దాని తర్వాత 50స్లో ఇంకా లగ్జరీ హౌస్కి వెళ్తారు. మిడ్, రిచ్, సూపర్ రిచ్. సో ఇది మనకు ఉండేటువంటి మైగ్రేషన్ పీరియడ్. ఎక్కడైతే ఇక్కడ నుండి వాళ్ళు అంటే ఒక 45-50 లక్షల ఇంటి నుండి వాడు కొంచెం డబ్బులు వచ్చినాక 1-1.5కి వెళ్తారు, 1.5 నుంచి ఒక 4-5కో 10కో 20కో వెళ్తారు. ఇది ప్రతి మనిషి కనుక మీరు కనుక వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే, నేను దిల్షునర్లో ఉండేవాడిని, దిల్షునర్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చానని ఒక 3-4 స్టెప్స్ మనకు చెప్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ లోపల అప్పుడు వాళ్ళు 50,000 సంపాదించారు, తర్వాత 2 లక్షలు సంపాదించారు, వాళ్ళు 5 లక్షలకు వచ్చారు అనేది. ఈ ట్రాన్సిషన్లో ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చేది వాళ్ళ లైఫ్ స్టైల్ మీద. వాళ్ళకి ఏమి ఇస్తాం మా పిల్లలకి అనేది ఆలోచిస్తారు వాళ్ళు ఎవరైనా. దాంట్లో ఫస్ట్ బెనిఫిషియరీ ఈజ్ రియల్ ఎస్టేట్, సెకండ్ బెనిఫిషియరీ ఈజ్ యువర్ క్లోతింగ్ అండ్ యువర్ లైఫ్ స్టైల్, కార్స్ కానీ ఇది కానీ. రైట్. సో ఇది దీంట్లో వేరియేషన్. ఒకసారి ఒక హై ఇన్కమ్ గ్రూప్ కార్కి వెళ్ళిన తర్వాత అతను మారడు. అట్లాగే హై ఇన్కమ్ ఒక 1000 గజాల ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడే ఇంకా సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు. అప్పటిదాకా ఈ మైగ్రేషన్ అనేది నడుస్తూ ఉంటుంది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఖాళీ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ సెకండ్ సేల్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఇలా తీసుకుంటుంటారు. డెఫినెట్గా ఒక 100 ఎకరాలంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ రియల్ ఎస్టేట్ బెంచ్ మార్కింగ్ చెప్పాలంటే. అట్లా హైదరాబాద్ మనకు ఫస్ట్లో తీసుకుంటే ఉప్పల్ వాజ్ అవుట్స్కట్స్, తర్వాత మనకు అక్కడ నుండి బీబీ నగర్ నుండి ఇంకా ముందుకు అట్లా వెళ్తుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్ తోటి, గవర్నమెంట్ ఫోర్కాస్టింగ్ ఫెయిల్యూర్ తోటి, సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచింగ్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఇది ఎలా అయితే మారుతుందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు రింగ్ రోడ్ వేస్తే దానికి గ్రిడ్ రోడ్స్ లేవు. గ్రిడ్ రోడ్ లేకుండా ఇవాళ మనం త్రిబుల్-ఆర్కి వెళ్తున్నాం. త్రిబుల్-ఆర్కు మళ్ళీ దీనికి మధ్యలో ఎంతవరకు కనెక్టివిటీ తీసుకురాగలుగుతాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గ్రోత్ ఫాలో అవ్వాలి. గ్రోత్ వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలో అయినప్పుడు చాలా టఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు అర్బన్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు, చాలా దేశాలు తిరుగుంటారు, చాలా సిటీస్ కూడా తిరుగుంటుంటారు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుసు అర్బన్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా మీరు అన్నట్టుగా ముందు గ్రోత్ అవుతుంది, తర్వాత ప్లానింగ్ వస్తుంది ఇక్కడికి. బట్ ప్లాన్ ఉండాలి, తర్వాత గ్రోత్కి అనేది వెళ్ళాలి. సో మీరు ఏ సిటీని ఇక్కడ హైదరాబాద్లో రిప్లికేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మనం ఇక్కడ అమలు చేయాల్సినవి ఏంటి అక్కడి నుంచి చూసి? వరల్డ్లో మనం ఇవాళ వరల్డ్ క్లాస్ అని ఏదైతే అనుకుంటున్నామో, హైదరాబాద్ ఈజ్ అ వరల్డ్ క్లాస్ సిటీ, హైదరాబాద్ ఈజ్ బెస్ట్ లివబుల్ కంట్రీ. డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ లివబుల్ కంట్రీ అండి. ఎందుకంటే సిటీ అండి, ఎందుకంటున్నా అంటే మన లాంగ్వేజ్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, పబ్లిక్ కానీ మనం ఎవరినన్నా అడాప్ట్ చేసుకోగలుగుతాం. మనం ఎవరినైనా కూడా నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అనే ఫీలింగ్ లేదు. హిందీలో మాట్లాడితే నార్త్ ఇండియన్ అంటే ఇక్కడ ఇంకా చాలా పెద్ద స్పెషల్ స్టేటస్. ఇక్కడ వాడు ఫస్ట్ సిటిజన్ లాగా ఉంటాడు, మనం సెకండ్ సిటిజన్ అవుతాం. అన్లైక్ అదర్ సిటీస్లోకి వెళ్తే వాడు మామూలుగా చూస్తాం కదా, మనకు అలాంటి భేషభావాలు లేవు. అంటే హైదరాబాద్ ఈజ్ అ ప్లెయిన్ అండ్ ఆ నీట్ హార్ట్ ఉన్నటువంటి పబ్లిక్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ని కనుక తీసుకుంటే మన దగ్గర రోటీ దగ్గర నుంచి రైస్ దాకా అన్నీ ఇక్కడ మన దగ్గర నడుస్తాయి. ఓకే, అండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని కనుక తీసుకుంటే ఇక్కడ డెక్కన్ ప్లాటో మన హైదరాబాద్ ఏదైతే అంటామో అది మిడిల్ ఆఫ్ ది కంట్రీ ఉండడంతో పైన కింద అంటే సౌత్ అంటే పూర్తి సౌత్ అన్నట్టు కూడా కాదు, మనకు పూర్తి డౌన్ సౌత్ కాదు కంప్లీట్గా. ఇక్కడ ఎవరైనా అందరూ కలిసిపోగలుగుతారు. మనము ఇక్కడ ఫెస్టివల్స్ కూడా నార్త్ ఫెస్టివల్స్, సౌత్ ఫెస్టివల్స్కు రెండింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక దసరాకు ఉంటుంది, ఒక హోలీ నార్త్ ఇండియన్ హోలీ లాగా ఉన్నది, ఒక గణేష్ చవితిని తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ కూడా మనం చాలా బాగా చేస్తాం. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 3 మేజర్ రిలీజియన్స్ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ముగ్గురికి ఇక్కడ చాలా ప్రామినెంట్ ఇది కనపడుతుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఒక బట్ మనం అనుకుంటున్నది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా తీసుకుంటే నేను హైదరాబాద్లో డెవలప్ అయిన ఏ సిటీ తోటి హైదరాబాద్ నేను కంపేర్ చేయను. అసలు కంపారిజన్కి హైదరాబాద్ లేనే లేదు. ఎందుకంటున్నానంటే అక్కడ ఏ సిటీని తీసుకున్నా కూడా ప్లానింగ్ ఇవాళకి మాస్టర్ ప్లానింగ్ మీద మనకి ఎవరికి క్లారిటీ లేదు.
ఓకే. అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి అంటే డబ్బలు గీసేస్తారు, మాస్టర్ ప్లాన్ అంటారు. ఓకే. చాలా ప్లాన్ చేసేస్తాం, తర్వాత దాన్ని ఫస్ట్ ప్రమోట్ చేస్తాం, మార్కెట్ చేస్తాం, ఆ తర్వాత డ్రాయింగ్ గీస్తారు. మా చిన్నప్పుడు అలాగే ఉండేది. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ అమ్మేసేవాళ్ళం, తర్వాత లేఅవుట్లు వచ్చేది. ఓకే. అంటే ఇది చూపించి అమ్మేయాలి ఫస్ట్, తర్వాత లేఅవుట్లు రావాలి. ఎస్. అలా సఫర్ అయిన తర్వాతనే అది వద్దనుకొని నేను సుచిన్ ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత అప్రూవల్ వచ్చినాక నమ్మడం మొదలుపెట్టాం. ఓకే. సో ఇక్కడ నేనేమంటానంటే ఫస్ట్ ఈ వరల్డ్లో కొత్త సిటీ ఎలా డెవలప్ అవుతుందంటే, కొత్త హ్యాబిటేట్, కొత్త లొకేషను, వాళ్ళకి ఒక ప్రతి సిటీకి ఒక క్యాప్ ఉంటుంది. ఇంత దాటిన తర్వాత అక్కడ ఇంక రానియరు, కొత్త పర్మిషన్స్ ఇవ్వనియరు. కొత్త ప్లేస్ ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు శానోజే ఉంది, ఇంకోటి ఉంది, అటువంటి ఏమైనా సిటీస్ కనుక తీసుకుంటే అక్కడ ఒక, లేదా ఆస్ట్రేలియాలో ఉన్న దీంట్లో కౌన్సిల్స్ అంటారు, అక్కడిక్కడ మన టౌన్ ప్లానర్స్ లాగా, వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఏరియాను ఏరియా మార్క్ చేసి ఈ పాపులేషన్ ఇది వచ్చిన తర్వాత ఇది గ్రోత్ ఏరియా అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. మన దగ్గర గ్రోత్ కారిడార్లు అది ఇది అని చెప్పి డబ్బులు తీసుకుంటుంటాం గవర్నమెంట్, బట్ అక్కడ అలా కాదు. ఆ ప్లేస్లో ఒక మల్టిపుల్ ఇంటలెక్చువల్స్, మల్టిపుల్ టెక్నోక్రాట్స్ అక్కడ కలుస్తారు. ఓకే. ఒకళ్ళు రెవెన్యూ, 2 ఆర్కియలాజికల్ వాళ్ళు, 3 గ్రౌండ్ వాటర్ వాళ్ళు, 4 ఎన్విరాన్మెంటలిస్టులు, దెన్ ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, దెన్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్. ఓకే. వీళ్ళంతా కలిసి దాన్ని తయారు చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో చూస్తారు. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండాలంటే ఎకనామిక్ గ్రోత్ ఏముంది అక్కడి నుంచి, అక్కడ ఏమి ఉంటే అంటే నెలకు నెలసరి ఆదాయం ఒక 30,000 ఉందా, 40,000 ఉందా, ఇక్కడ నుండి ఎక్కడి దాకా తీసుకెళ్ళొచ్చు. సో దట్ అక్కడ ఈకో బ్యాలెన్సింగ్ అనేది ఎట్లా ఉంటుంది, అక్కడ తారతమ్యాలు లేకుండా ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్, ఒక జీవన శైలి, ఒక లైఫ్ స్టైల్లో వాళ్ళు పెట్టుకోవాలంటే అక్కడ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచిస్తారు. అక్కడ గ్రౌండ్ వాటర్ లేదు, అక్కడ సిటీ బాగా డెవలప్ అవుతుంది, తెల్లారి నుంచి అన్ని గొడవలే, అలా ఉండకూడదు. సో అక్కడ సర్వీసెస్కు సంబంధించిన దాంట్లో అక్కడంతా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. రేపు పొద్దున్న వచ్చిన తర్వాత, నేను కట్టిన తర్వాత మనం ఏం చూస్తాము, ఒక 2 acres అంటే ఆ 2 acresను మాస్టర్ ప్లాన్ చేసేసుకొని అక్కడ ఇల్లు కట్టేస్తాం. కానీ లెఫ్ట్కు రైట్కు హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి వాళ్ళు క్లోజ్ చేస్తే వాటర్ అంతా ఎక్కడ వస్తుంది, కిందికి వస్తుంది. బట్ ఎనీ ఆర్కిటెక్ట్ వాళ్ళకి అక్కడ ఒక 3-4 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ను, అక్కడ స్లోప్స్ను కూడా తీసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించారు. అంతకుముందు వాటర్ ఫ్లోస్ని తీసుకుంటారా? ఒక సన్లైట్ని పెట్టేసి ఒక డిజైన్ చూపిస్తారు, ఒక విండ్ డైరెక్షన్ చూపిస్తారు, వాటర్ డైరెక్షన్ అసలు చూపారు. అండ్ మున్సిపల్ అథారిటీస్ కూడా అది ఆలోచించారు. సో అక్కడ వచ్చిన తర్వాత నీకు అక్కడ నుండి వాటర్ ఎక్కడికి వెళ్తుంది? సో వాటర్ నీడ్స్ ఎ డైరెక్షన్, స్లోప్ ఎక్కడో దగ్గర పోవాలి కదా. నీ దగ్గర నువ్వు ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పెట్టు అని అంటారు. నీ దగ్గర నువ్వు పెడితే ఎంత ఉంటుంది అది? అంటే అక్కడ డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే ఫస్ట్ వాటిని అన్నిటిని పారామీటర్స్ని తీసుకొని ఒక ఈకో సిస్టాన్ని డెవలప్ చేస్తారు. కోఆర్డినేషన్ ఉంటుంది అక్కడ. అక్కడ వచ్చేటువంటిది ఏ చెట్లు పెరుగుతాయో ఆ చెట్లు వాళ్ళు సజెస్ట్ చేస్తారు పెరగాలనేది. అక్కడ ఉన్నటువంటి హోమ్ గ్రోన్ లోకల్ స్పేసెస్ ఏముంటాయి, లోకల్లో ఉన్నటువంటి వాటిని మనం ఎలా వాడాలి, ఎంత వాటర్ రీఛార్జ్ చేయొచ్చు, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎంత ఉంది, అక్కడి నుంచి వాటర్ ఇంకెక్కడి నుంచి తెచ్చుకోవచ్చు బయటికి కావాలనుకున్నప్పుడు, ఎంత పాపులేషన్కు ఎంత వాటర్ను మనం ఇవ్వగలుగుతాము, డ్రైన్ సిస్టమ్ని కూడా మనం ఎలా పెట్టుకోగలుగుతాము, చుట్టుపక్కల ఎక్కడన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేటువంటిది ఏమైనా ఎఫెక్ట్ అయ్యేది ఉందా. అక్కడ నుండి ఎయిర్ ట్రాఫిక్, అంటే మనకు రెగ్యులర్ ట్రాఫిక్స్లో 3 ట్రాఫిక్ సిస్టమ్స్ ఉంటాయి, రోడ్ ట్రాఫిక్ కానీ, ఎయిర్ ట్రాఫిక్ కానీ, లేకుంటే రైల్ ట్రాఫిక్, రైల్ది కానీ, అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ను మనం ఎక్కడ పెట్టాలి. ఓకే. సో ఇన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టౌన్ డెవలప్ చేస్తారు. అక్కడ నుండి దానికి ఒక కెపాసిటీ పెడతారు. ఒక ఫ్యాక్టరీకి కానీ మిగతా వాటికి ఎలా కెపాసిటీ ఉంటుందో, ఇక్కడ ఇంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు, ఇక్కడ మనం హైదరాబాద్లో హై రైజ్ బిల్డింగ్స్ అని అన్నాం. హైదరాబాద్ కెపాసిటీ ఎంత అనేది ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఉందా? లేదు. ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఉండడానికి లేదు. ఈ ఓఆర్ఆర్ జిహెచ్ఎంసీ పరిధిలో నీకున్నది ఎంత హై రైజ్ కడతావు, ఎంత ఎఫ్ఎస్ఐ కడతావు, ఎంత ఉండాలి అనేది ఎక్కడన్నా ఉందా? లేదు. సో ఇది ఈ సోషల్ కాన్షియస్నెస్ అనేది లేకపోవడం వల్ల, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుంది. రేపు చిన్న ఫ్లడ్ వచ్చినా కూడా, ఒక 15 ఏళ్ల కింద హైదరాబాద్ ఫ్లడ్స్లో ఇంత ప్రాబ్లం రాలేదు మనకు, ఏదో కొన్ని చోట్లలో వచ్చింది. బట్ అదెందుకు అట్లా జరిగింది? ఎక్కడిదక్కడ వాటర్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఇంకో దగ్గరకు కావాలి కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, అంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ తిడతాము, ఇది ఉంటుంది, దానివల్ల ఎంత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఎంత డ్యామేజ్ జరుగుతుంది తర్వాత.
టోటల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది కదా. yes. ఒక ఇంట్లోకి ఫ్లడ్స్ అన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ టీవీ రిఫ్రిజిరేటర్ అన్నీ పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవడానికి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాబట్టి బయట దానికి మనకు అంత తేడా ఉంది. సో ఈ రోజున హైదరాబాద్ మారాలంటే కొత్త సెటిలైట్ సిటీస్ రావాలి. సెటిలైట్ సిటీస్ కూడా ప్రాపర్ ఆర్గనైజ్డ్ రావాలి. సెటిలైట్ సిటీస్ రావాలంటే చుట్టుపక్కల మాలాంటి వాళ్ళందరం కలిసి ఏం చేసామంటే దాన్ని మొత్తం ఎక్కడిదక్కడ అన్ని ప్లాటింగ్లు అవి ఇవి చేసేసి ఎక్కడిదక్కడ దాన్ని ఇది ఉంది. అంటే గవర్నమెంట్ పబ్లిక్ కంటే ముందు ఫాస్ట్గా ముందుకు పోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది.